Commandos, welcome to my YouTube channel Aim and Achieve. My name is Raviteja, APSP కానిస్టేబుల్. ఈ వీడియోలో ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాము. వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది చాలా మందికి డౌట్ అన్నమాట. సో నేను చాలా మందిని కనుక్కున్నాను. ఏంటి అంటే ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నేను చాలా మందిని అడిగాను ఏపీ కానిస్టేబుల్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి. సో ప్రస్తుతానికైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అయితే మనకి మే 1న ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి ఏదైతే కేసు నడుస్తుందో ఆ యొక్క కేసు అనేది మే 1న కేసు ఉంది. సో ఒకవేళ గనక ఆ యొక్క మే 1ని కేసు గనక క్లియర్ అయితే 45 డేస్లో మనకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అంటే ఒకవేళ మే 1ని ఏదైతే మన ఏపీ కానిస్టేబుల్ కేసు ఉందో ఆ కేసు కనుక మే 1ని క్లియర్ అయిపోతే ఎప్పుడైతే అయ్యిందో అప్పటి నుంచి ఒక 45 డేస్లో మనకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. ఇదైతే పక్క. ఒకవేళ గనక ఇప్పుడు వరకు మనకి ప్రతిసారి కేసు రావడము మళ్ళీ నెక్స్ట్ హియరింగ్కి వెళ్ళడం అలాగే కదా జరుగుతుంది. ఒకవేళ మే 1న ఒకవేళ కేసు అనేది అవ్వకపోతే నెక్స్ట్ మే 4th, మే 10th, మే 11th అండ్ 12th, 18th, 24, 25 ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు హాలిడేస్. ఏమైతే ఇక్కడ మెన్షన్ చేశానో మే 4th, 10th, 11th, 12th, 18th, 24, 25 అనేవి సుప్రీంకోర్టు క్యాలెండర్ ప్రకారం ఇవన్నీ కూడా మనకి అప్పుడు హాలిడేస్. సో మే 25 తర్వాత అంటే మే 26 నుంచి జూలై 14 అంటే జూలై 13 వరకు సుప్రీంకోర్టు సమ్మర్ హాలిడేస్. ఇక్కడ సమ్మర్ హాలిడేస్ అంటే మే 1న గనక కేసు ఒకవేళ క్లియర్ అవ్వకపోతే జూలై 14th వరకు వెయిట్ చేయడమే. సో ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే చాలా మంది ఈ కానిస్టేబుల్ మెయిన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో డేట్ అనేది ఎప్పుడు ఉంటుంది అనే డేట్ గురించి ఆలోచించి అసలు చదవడం మానేస్తున్నారు. సో మీ అందరికీ ఒక మోటివేషన్ లాగా చెయ్యాలని నేను ఈ వీడియో చేస్తున్నా. అసలు ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి మన ఛానల్లో దగ్గరగా చాలా రోజులు అయ్యింది వీడియో చేయడం. సో చాలా మంది చదవడం మానేస్తున్నారు, డేట్ ఎప్పుడు అని ఆలోచించి వదిలేస్తున్నారు అనమాట. సో వాళ్ళ కోసం నేను చేశాను. సో మే 1వ తారీఖున గనక కేసు గనక క్లియర్ అవ్వకపోతే జూలై 14th వరకు ఎటువంటి అప్డేట్ అనేది ఉండదు. సో ఇదైతే మీరు మైండ్లో అయితే పెట్టుకోండి. సో ఇంకోటి ఏంటంటే సో ఓకే జూలై 14th వరకు ఉంది ఓకే. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే 2016లో కానీ 2018లో కానీ ఏ నోటిఫికేషన్లో చేసినా మెయిన్స్కి ఏదైతే ఉందో ఇంత తక్కువ కాంపిటీషన్ అనేది ఎప్పుడు లేదు. 2016లో కానీ 18లో కానీ ఇంత తక్కువ కాంపిటీషన్ అయితే లేదు. నేనైతే మాత్రం మీకు ఎన్నిసార్లు చెప్పినా ఇదే మాట నేను చెప్తాను. సో నోటిఫికేషన్ అనేది ఎప్పుడు అవుతుందా తెలియట్లేదు, డేట్ అనేది రావట్లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, సుప్రీంకోర్టు కేసా మనకి అనుకూలంగా రావట్లేదు. ఇవన్నీ నెగిటివ్సే. కానీ పాజిటివ్ ఏంటంటే నోటిఫికేషన్ డెఫినెట్గా కంప్లీట్ అయితే చేస్తారు. అదైతే మీరు మైండ్లో పెట్టుకోండి. నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే చేస్తారు. కాంపిటీషన్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంది. కేవలం 39,000 మంది మాత్రమే మెయిన్స్కి సెలెక్ట్ అయ్యారు. అంటే 6,100 మంది పోస్టులకి 39,000 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఇదైతే చాలా మంచిది ఇది. సో ఇది ఒక్కటే మీరు మైండ్లో పెట్టుకోండి. అంటే సుమారుగా ఒక పోస్ట్కి 6 మంది మాత్రమే ఉన్నారు. సో ఈ 39,000 మంది సెలెక్ట్ అయ్యారు. ఈ 39,000 మందిలో 2 ఈవెంట్లు వేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, 3 ఈవెంట్లు వేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఈ 3 ఈవెంట్లు మెరిట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది ఒక్కసారి మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. అంటే కాంపిటీషన్ అనేది ఎంత తక్కువ ఉంటుంది. ఒక పోస్ట్కి 6 మంది, పోస్ట్కి 6 మందిలో 3 ఈవెంట్స్ క్లియర్ చేసిన వాళ్ళు ఎంతమంది, 2 ఈవెంట్లు క్లియర్ చేసిన వాళ్ళు ఎంతమంది, ఒకవేళ 3 ఈవెంట్లు క్లియర్ చేసిన
40 వేసి ఉండొచ్చు, 45 వేసి ఉండొచ్చు, కొన్ని మంది 3 ఈవెంట్స్ క్లియర్ చేసి మెరిట్ చేసిన వాళ్ళు ఉండొచ్చు. సో ఇవన్నీ చూసుకుంటే కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంది, కట్ ఆఫ్ కూడా తగ్గుతుంది. ఇదొక్కటే పాజిటివ్. సో కాంపిటీషన్ అనేది కూడా చాలా తక్కువ ఉంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనకి ఎటువంటి అప్డేట్ లేదు, కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నోటిఫికేషన్ని వదిలిపెట్టకండి, ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్గా జాబ్ వస్తుంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే, గవర్నమెంట్ మాత్రం డెఫినెట్గా ఈ నోటిఫికేషన్ ఎలాగైనా కంప్లీట్ చేయాలి, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేయాలని ఉంది. బట్ కేసు మాత్రం అనుకూలంగా రాకపోవడం వల్ల గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేకపోతుంది. అంటే కేసు అనేది అయితేనే నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి. సో కేసు అవ్వకపోవడం వల్ల ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అలా ఉండిపోయింది. సో మీరైతే పాజిటివ్గా ఉండండి, మీకైతే మంచిగా జరుగుతుంది. నాకు తెలిసి కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టద్దు. చాలా మంది ఏంటంటే, ఇంకా చాలా ఇయర్స్ వెయిట్ చేసామన్నా ఇంకా మా వల్ల కాదు అని అంటున్నారు. సో ఇప్పుడు నోటిఫికేషన్ విడిచిపెట్టేస్తే లాస్ అయ్యేది మీరే. సో ఈ 4 ఇయర్స్ ఇంతవరకు ప్రిపరేషన్ అయ్యి, అంటే రీడింగ్ రూమ్లో కానీ, హాస్టల్స్లో కానీ, రెంట్ పే చేసుకుంటూ చదువుకోవడం కానీ ఇవన్నీ చేశారు. మరి ఇప్పుడు కనుక వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇన్నాళ్ళు పడిన కష్టం అనేది వేస్ట్ అయిపోతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ 6100లో మీరు ఉండాలనుకుంటే మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఈ 39,000 మంది సెలెక్ట్ అయ్యారు. ఈ 39,000 మంది కూడా గత 4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. కానీ ఈ 39,000 మందికి జాబ్లు వస్తాయా? కేవలం 6,100 మందికి మాత్రమే జాబ్లు వస్తాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. 39,000 మందిలో 6,100 మంది జాబ్లు వస్తాయి. సో ఈ 6,100 పోస్టుల్లో మీరు ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా టైంని వేస్ట్ చేయకండి. నోటిఫికేషన్ ఎప్పుడు అవుతుంది, ఏదైనా అప్డేట్ ఉందా అనుకుని అలా చచ్చిపోతున్నారు. ఏ అప్డేట్ రాదు. సో మీ ప్రయత్నించండి. ఎప్పుడు వచ్చినా కూడా మెయిన్స్ ఎగ్జామ్ మంచిగా రాయాలి అనే థాట్తోనే మీరు ఉండండి, టైం అయితే వేస్ట్ చేయకండి. సో ఇంకోటి ఏంటంటే, ఈ ఒక్క నోటిఫికేషన్లో అలాగా ఉండిపోయి, అరే ఇంకా ఈ అప్డేట్ రావట్లేదు అలా ఉండిపోతున్నారు. కానీ మీకు సేమ్ సిలబస్తో ఉంటుంది. మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి ఉంది, ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉంది, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎవరైతే మన సిబిటి ఎగ్జామ్ బాగా రాశారో ఈవెంట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. 5 minutes 45 seconds అంటే చాలా మంది ఇక్కడ డిస్క్వాలిఫై అయిపోతారు. మీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అనేది ఎన్ని పోస్టులు ఉన్నాయో దానికి ఇంటూ 10 చేస్తే ఎంతైతే వస్తుందో అంతమందిని మెయిన్ ఈవెంట్స్ పిలుస్తారు. సో మీకు అది ప్లస్ అవుతుంది. ఆల్రెడీ మీ కానిస్టేబుల్ ఈవెంట్స్లో మంచి మెరిట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి సో మీరు మళ్ళీ ప్రిపేర్ అవ్వండి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఈవెంట్స్ అవుతాయి. సో దీనికోసమే ఉండిపోయి వేరే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వక ఇందులో అయితే అలాగా వేస్ట్ చేయకండి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, నోటిఫికేషన్ అయితే క్యాన్సిల్ అయితే అవ్వదు. చాలామంది ఏంటంటే క్యాన్సిల్ అయిపోద్దంటారా, అదంట ఇదంట అని చాలామంది పాపం పుకార్లు సృష్టించి భయపెట్టేస్తున్నారు. సో మీరైతే మాత్రం అది మైండ్లోని తీసేయండి. నోటిఫికేషన్ అయితే డెఫినెట్గా అవుతుంది. కాకపోతే అనేది దాని గురించి మనకి ఇన్ఫర్మేషన్ అనేది లేదు, ఏ అప్డేట్ కూడా లేదు. సో మనం వెయిట్ చేసేది ఒకటే, మే 1వ తారీఖున గనక కేసు గనక క్లియర్ అయితే జస్ట్ అక్కడి నుంచి ఒక 45 daysలో ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇదైతే అన్డౌటెడ్, పక్కా తిరగలేదు. ఒకవేళ గనక మే 1వ తారీఖున గనక క్లియర్ అవ్వకపోతే వెయిట్ చేయాల్సిందే. సో వెయిట్ చేయాల్సిందే, చదవండి. కరెంట్ అఫైర్స్ అనేవి అలా చదువుతూ ఉండండి. ఎందుకంటే కరెంట్ అఫైర్సే డిసైడ్ చేస్తుంది. హిస్టరీ అయినా, పాలిటీ అయినా, జాగ్రఫీ అయినా, అర్థమెటిక్ అయినా, రీజనింగ్ అయినా, ఫిజిక్స్ అయినా మీరు అలాగా చదువుతూనే ఉన్నారు. సో జస్ట్ అవి రివిజన్ చేసుకుంటారు, కానీ కరెంట్ అఫైర్స్ మాత్రమే మారుతాయి. సో మనకి నెలలు పెరిగే కొద్దీ కరెంట్ అఫైర్ బుక్ ఒకటి అదనంగా అవుతుంది మనకి. సో అది ఒక్కటే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ నోటిఫికేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే వదులుకోవద్దు. ఇంత తక్కువ కాంపిటీషన్ అనేది ఎప్పుడూ లేదు, నేను ఏదే చెప్తున్నా. సో నెవర్ గివ్ అప్ ఎట్ ఎనీ సిచ్యువేషన్. ఒకవేళ ఈ సిచ్యువేషన్ వదిలేసి మీరు వెళ్ళిపోతున్నారంటే మీరు మీ ఓటమిని ఒప్పుకున్నట్లే. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలొద్దు. సో ఇది కేవలం మిమ్మల్ని మోటివేట్ చేయడానికి నేను చేశాను. ఎందుకంటే చాలా మంది నాకే చెప్తున్నారు కామెంట్లో, అన్న ఇంకా వదిలేస్తానన్నా, నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నా వల్ల కాదన్నా, ఇంట్లో ప్రెజర్ ఎక్కువ ఉంది, అసలు అర్థం అవ్వట్లేదు నాకు ఏంటి నా సిచ్యువేషన్ అనేది. చాలా మందిలో స్ట్రగుల్ అవుతున్నారు. సో అందుకే ఈ వీడియో నేను చేశాను. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు, వెయిట్ చేయండి. మనకి డెఫినెట్గా మనకి గవర్నమెంట్ అనేది మంచిగా చేస్తుంది. సో నోటిఫికేషన్ అయితే క్యాన్సిల్ అవ్వదు. సో ఈ వీడియో మన పోలీస్ కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఏమెండ్ హెచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.